వ్యాసపీఠం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సందేహాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన పురాణాలకు సంబంధించి మనలో వస్తున్న కొన్ని సందేహాలను గురువుల ముందు, ప్రవచనకర్తల ముందు ఉంచుతాము. వారు సందేహ నివృత్తి చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఇతర మతస్థులు మన ధర్మం మీద చేసే కొన్ని విమర్శలు ఉన్నాయి. మరి అందులో ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన వివరణని ఈరోజు కరుణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే. కరుణాకర్ గారు, మనం ఇతర మతస్థుల నుంచి ఎక్కువగా వింటున్న ఒక విమర్శ ఏంటి అంటే హిందువులు సృష్టికర్తని పూజించరు, సృష్టిని పూజిస్తారు. చెట్టుని, పుట్టని, నేలని, ఆవుని వీటన్నిటిని పూజిస్తూ ఉంటారు. అసలు దేవుణ్ణి అవమానించడం కిందికి వస్తుంది ఈ విషయం అన్నది కూడా వాళ్ళ భావన. మరి దీనికి మీ సమాధానం ఏంటండి? ముందుగా వ్యాసపీఠం ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మొదటిగా ఈ ఛానల్లో చేస్తున్నటువంటి వీడియో ఇది. సరే, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అడిగినటువంటి అంశానికి వద్దాం. దీని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి అంశాన్ని తీసుకుందాం. కేవలం దేవుణ్ణి మాత్రమే పూజించాలి, సృష్టిలో ఇతర ఏ వస్తువుల్ని కూడా, ఏ వ్యక్తిని కూడా పూజించకూడదు అనేది వాళ్ళ యొక్క వాదన. ఇది పూర్తిగా జ్ఞానం లేని వాళ్ళకి, అంటే అంతంత మాత్రమైనటువంటి ధార్మిక అవగాహన ఉన్న వాళ్ళకి కరెక్టే కదా అని అనిపిస్తుంది. అరే భలే పాయింట్ మాట్లాడుతున్నారే అని అనిపిస్తుంది. కానీ ఇందులో చాలా పెద్ద డొల్లతనం ఉంది. ఎలా? ఇప్పుడు నేను ఈ వాదన చేస్తున్నటువంటి ఇతర మతస్థులను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మీ తల్లిదండ్రులని గౌరవిస్తారా లేదా? గౌరవిస్తారు కదా. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ. అవసరమైతే తల్లిదండ్రుల పాదాలకు కూడా నమస్కరిస్తూ ఉంటారు. అంటే ఇతర మతస్థుల్లో కూడా అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా ఇది హిందుత్వంలో ఉంటుంది. ఇతర మతస్థులు కూడా కొంతమంది పాటిస్తారు కదా. ఎందుకు మీరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు? తప్పు కదా. దేవుణ్ణి మాత్రమే పూజించాలి కదా. మీరు మనకి జన్మనిచ్చారు, వాళ్ళే మనకు మూలం కాబట్టి అని వాళ్ళు చెప్తారు. అదే చెప్తారు కదా. కానీ అసలు ఆ తల్లికి కూడా నీకు జన్మనిచ్చేటువంటి శక్తినిచ్చింది ఎవరు? ఆ తల్లికి రక్త మాంసాలను ఇచ్చింది ఎవరు? ఆ తల్లికి ప్రాణం పోసింది ఎవరు? దేవుడు కదా. దేవుడు కదా. మరి దేవుణ్ణి పూజించాలి. దేవుణ్ణి పూజించాలి. నువ్వు ఎందుకు తల్లిని పూజిస్తున్నావు? తల్లిని పూజించడం కదా. ఎందుకు నువ్వు తల్లిని గౌరవిస్తున్నావు నువ్వు? ఓహో, ఓకే ఓకే. ఇదే ప్రకృతి మొత్తం అప్లై చేసుకోండి. భూమి మనకు అన్నం పెడుతుంది, మనం ఉండటానికి ఆవాసం. భూమి లేకుండా మనం ఉండలేం కదా. ఇప్పుడు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం. బయటికి రాగానే పెరిగి పెద్దవాళ్ళం అయిపోలేదు, ఎంతటి వాళ్ళం అవ్వలేదు. కేవలం తల్లి గర్భంలో నుండి బయటపడంగానే బ్రతికేయట్లేదు. మనం బ్రతకటానికి, మనం ఎదగటానికి, నిలబడటానికి ఈ ప్రకృతిలో చాలా శక్తులు మనకు సహకరిస్తున్నాయి. అది తల్లి గర్భం నుండి మొదలుకొని బయటికి వచ్చిన తర్వాత గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, పంచభూతాలు, అలాగే మనం ఇస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ప్రాణవాయువు ఇస్తున్నటువంటి చెట్లు, పాలిస్తున్నటువంటి గోమాత, ఇవన్నీ కూడా మనం బ్రతకటానికి, జీవించడానికి సహకరిస్తున్నాయి. ఒక తల్లి పట్ల మనకి ఎలాంటి కృతజ్ఞతా భావం ఉంటుందో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఇతర జీవుల పట్ల కానీ, అంటే మన జీవనానికి, మన బ్రతుకికి సహకరిస్తున్నటువంటి ఆ శక్తుల పట్ల మనకి ఒక కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. లేకపోతే మనం కృతజ్ఞులం, అంటే కృతజ్ఞత లేని వాళ్ళము, నైతికంగా పతనమైన వాళ్ళమే అని అర్థం. ఈ విచక్షణ హిందుత్వంలో ఉంది కాబట్టే ప్రకృతిలో మానవుడి యొక్క జీవనానికి ఏ ఏ శక్తులు అయితే సహకరిస్తున్నాయో ఆ శక్తుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు. దీనిని దేవుడిని అవమానించడం కాదు. ఇప్పుడు తల్లిని పూజిస్తే, తల్లిని గౌరవిస్తే నాకు మంటెత్తిపోద్ది అన్నాడు అనుకోండి, ఆడు దేవుడు కాదు. తల్లిని పూజించటం తప్పు అన్నా కూడా అది కరెక్ట్ కాదు కదా. అలాగే ఇప్పుడు ప్రకృతిని పూజిస్తున్నాం. ఏ భావంతో పూజిస్తున్నాం? మనం గురువుని కూడా పూజిస్తాం. గురువు కూడా పూజనీయుడు అంటాం. తల్లిదండ్రుల తర్వాత గురువే కదా. గురువును పూజించడం అంటే గురువు పరమాత్మ అని, ఆయన మనకి మోక్షాన్ని ఇస్తాడు అని కాదు కదా. ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఇచ్చే గురువు పట్ల ఒక కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తున్నాం. మనం సాధారణంగా ఇంటికి అతిథులు వస్తారండి. అతిథులను ఏం చేస్తాం? సత్కరిస్తాం, స్వాగత సత్కారాలన్నీ చేసి గౌరవిస్తాం. ఆ గౌరవానికి విశేషమైన గౌరవాన్ని జోడించండి, అది పూజనీయమైన భావన. పూజ అంటే అదే. మనం ప్రకృతిని పూజిస్తున్నామంటే విశేషంగా గౌరవిస్తున్నాము అని అర్థం. అవి మోక్షాన్ని ఇస్తాయని కాదు. ఇప్పుడు ఒక నదీమ తల్లి వస్తుందండి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పసుపు, కుంకుమ, సారె పెట్టే ఆచారాలు కూడా ఉన్నాయి.
అవును. ఒక ఆడబిడ్డలాగా గౌరవిస్తారు. ఉమ్. విశేషమైనటువంటి గౌరవం, అది ఒక పూజ కిందకు వస్తుంది. ఉమ్. మీకు రామాయణంలో విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వస్తాడు, రాముణ్ణి తీసుకువెళ్తానని చెప్పి అడగడానికి వస్తాడు. ఆ సందర్భంలో దశరథుడు ఉన్నపళంగా సింహాసనం మీద నుంచి లేచి ఎదురేగి విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పి ఆయన విశేషంగా పూజించాడు అని ఉంటుంది. పూజించడం అంటే విశేషంగా గౌరవించాడు అని అర్థం. అంతేగాని ఆయన పరమాత్మని, ఆయన మోక్షాన్ని ఇస్తాడని కాదు. ఇక్కడ ఈ సన్యాసులకు అర్థం కానిది ఏంటంటే పూజకి, ఆరాధనకి, ఉపాసనకి తేడా ఉంటుంది. ప్రకృతి శక్తుల పట్ల మనకి ఉండేటటువంటి, మనం ప్రకటించేటటువంటి విశేషమైనటువంటి గౌరవ భావననే పూజ అంటున్నాము. ఇంకొక రకంగా కృతజ్ఞత అని కూడా అనొచ్చు అదే కదా. మనం ప్రకటించే కృతజ్ఞతా భావం అది. ఉమ్. దీనివల్ల ఏమవుతుంది, మనం బ్రతుకుతాము, ప్రకృతిని కూడా బ్రతకనిస్తాం. సమతుల్యతతో ఆ యొక్క విధి విధానాలకు లోబడి బ్రతకనిస్తాం. అవును. ఇప్పుడు ప్రకృతి లేకపోతే ఇప్పుడు చెట్లు నరికేస్తారు, లేదు నదులన్నింటినీ పూర్తి చేసి ఇళ్ళు కడుతూ ఉన్నప్పుడు మనకి జీవనాధారాలు మిస్ అయిపోతాయి కదా. ఇప్పుడు ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది ఏంటి, నదులు సముద్రాలు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఈ భూమి అసలు మానవాళి జీవనానికి ఉపయోగపడకుండా పోతుంది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ప్రకృతి పట్ల మనం గౌరవ భావన కలిగి ఉండలేకపోవడం వల్ల. అదే హిందుత్వంలో ఉన్నట్లుగా ప్రకృతి పట్ల సర్వమానవాళి కూడా గౌరవ భావనతో ఉండి ఉంటే నదుల్ని, సముద్రాలని, గాలిని కలుషితం చేయాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు, మనసు రాదు. అవును. కానీ ఇతర మతస్థులకి ఈ భావన లేకపోవడం వల్ల ఈ జస్ట్ ఒక టిష్యూ పేపర్స్ మనం వాడి అవతల పడేసేవి. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నదులు మనకి పంటలు పండిస్తున్నాయి, త్రాగునీరు ఇస్తున్నాయి, నది పట్ల మనం గౌరవ భావన కలిగి ఉండాలి, పూజనీయమైన భావన కలిగి ఉండాలంటే ఆ నదిలో నీళ్ళు ఇచ్చింది ఎవరయ్యా, మా దేవుడయ్యా అంటాడు. దేవుడిచ్చాడు మాకు తెలిసేది. మీకు ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తి వచ్చి రక్తదానం చేశాడండి, ఏమంటారు మీరు? ఆ రక్తదానం చేసిన వ్యక్తికి ఆయనే దేవుడిలాగా వచ్చాడు అంటాం అంటాం, లేదా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాం. ఏంటయ్యా నువ్వు ఇచ్చింది, నీకు రక్తం నువ్వేమైనా తయారు చేసేవేంటి, నీకు దేవుడిచ్చాడు అన్నాడు అనుకోండి, ఆడు ఎంత దుర్మార్గుడాడు. వీళ్ళు చేస్తుంది అది. ఇక్కడ మీకు తేడా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈశ్వరుడి పట్ల ఆరాధనా భావాన్ని కలిగి ఉండటం వేరు, ప్రకృతి శక్తుల పట్ల పూజనీయమైన భావాన్ని కలిగి ఉండటం వేరు. ఈశ్వరుడిని ఆరాధిస్తున్నాను కాబట్టి నేను ప్రకృతిని గౌరవించను అంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు అజ్ఞానివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు కృతజ్ఞుడివి. నీ మతం నీకు అది నేర్పిస్తుంది. మనం తల్లి పట్ల ఎంత గౌరవభావాన్ని కలిగి ఉంటామో ప్రకృతి పట్ల కూడా అంతే గౌరవభావాన్ని, పూజనీయ భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ప్రకృతి నియమాలకి లోబడి జీవిస్తుంది, ఒక్క మనిషి తప్ప. అవునా కదా? ఇప్పుడు శాకాహార జంతువులు శాకాహారమే తింటాయి, మాంసాహార జంతువులు మాంసాహారమే తింటాయి. ఆయా ఋతువులకి అనుగుణంగా అవి సంతానోత్పత్తిని కలిగిస్తాయి. అన్నీ కూడా ప్రకృతి నియమాలకు లోబడి జీవిస్తాయి. అవి ప్రకృతిని పాడు చేయవు, పొల్యూట్ చేయవు, ప్లాస్టిక్ని తయారు చేయవు, కెమికల్స్ని తయారు చేయవు, ఒకదాన్ని ఇంకో దానిగా మార్చవు. కానీ ఒక్క మనిషే తన అవసరాల కోసం ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నాడు, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇది విశృంఖలంగా మారిపోతే ఏమైంది? ప్రపంచ వినాశనం సంభవిస్తుంది. ఇది విశృంఖలంగా వినాశనం వైపు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? హిందుత్వాన్ని ఆశ్రయించాలి. ఈ పాషాణ మతాలకి ఈ విజ్ఞానము, విచక్షణ లేకపోవడం వల్ల ప్రపంచాన్ని వినాశనం వైపుకి నడిపిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టుకొచ్చినవే ఈ పాషాణ మతాలు, కలిపురుషుడి ప్రభావంతో పుట్టుకొచ్చినవి ఈ పాషాణ మతాలు. అవి ప్రకృతిని ఉద్ధరిస్తాయా? అవి లోక కళ్యాణం కోసం పనిచేయవు కదా, ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టాయి. కాబట్టి ఏదో ఒక కుతర్కాన్ని తీసుకొచ్చి మన మెదడులను పొల్యూట్ చేసేసి అంతంత మాత్రం జ్ఞానం ఉన్నటువంటి సామాన్యుల్ని గందరగోళపరిచి వాడిని నాశనం చేస్తాయి, ప్రపంచాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నాన్ని చేస్తాయి ఈ పాషాణ మతాలు. అసలు ఇంకా నేను డీటెయిల్గా చెప్పాలి అని అంటే భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క లక్షణాల గురించి హిందుత్వం చెప్పినంత స్పష్టంగా ఈ పాషాణ మతాలు చెప్పాయా? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, సత్యజ్ఞానమనంతం బ్రహ్మ, ఇది మన ధర్మం చెప్తుంది. ఏకమేవ అద్వితీయం, అతని లాంటి వాడు ఇంకొకటి లేడు, అతను ఒక్కడే, అలాంటి వాడు పరబ్రహ్మ అని చెప్తుంది. సత్యజ్ఞానం అనంతము, సత్యము, జ్ఞానము, అనంతము ఆ బ్రహ్మ యొక్క లక్షణాలు. అనంతం అంటే ఏంటి? అంతం లేనిది. అనంతం అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఇవి పరబ్రహ్మ యొక్క లక్షణాలు. భగవంతుడి యొక్క గుణగణాలు ఏమిటి అనేది హిందుత్వం చెప్పినంత స్పష్టంగా పాషాణ మతాలు చెప్పలేదు. ఈ విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆ ఋషులకి స్పష్టంగా తెలుసు భగవంతుడు, ఈశ్వరుడు ఏమిటి, ప్రకృతి ఏమిటి, మనం ప్రకృతితో ఎలా మెలగాలి,
భగవంతుని ఎలా ఉపాసించాలి, రెండు వేరువేరు. ఈ విజ్ఞానం మన ఋషులకి స్పష్టంగా ఉంది, అదే మనకు అందించారు. నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆ కీలకమైన పాయింట్ ఏంటి అని అంటే, పూజనీయమైన భావన కలిగి ఉండటం అంటే మోక్షం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధించడం కాదు. పూజ వేరు, ఆరాధన వేరు, ఉపాసన వేరు. ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తాం, ఆరాధన చేస్తాం. ప్రకృతి పట్ల పూజనీయమైన భావన కలిగి ఉంటాము. పూజ అంటే విశేషమైనటువంటి గౌరవము. మీరు మోక్షం అన్న ఒక మాట అన్నారు కదా, అసలు ఈ ఇతర మతాలలో ఆ పదమే లేదు కదా. అసలు అది లేదు, ఎన్నో పదాలు లేవు. ఇప్పుడు సత్యం అన్నాను, సత్యం అనేది ఎక్కడ ఉందా వాళ్ళ దాంట్లో? వాళ్ళు ట్రూత్ అని అంటారు ఇంగ్లీష్లో. ట్రూత్ అంటే నిజం. నిజం వేరు, సత్యం వేరు. సత్యం సర్వకాలాల్లో ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. నిజం అనేది వ్యక్తిని బట్టి అతను చెప్పేది నిజమా కాదా అనేది ఉంటుంది. కాబట్టి నేను ఈ పాషాణ మతస్థులకు చెప్పేది ఏంటంటే, ప్రకృతి పట్ల పూజనీయమైన భావన కలిగి ఉండడం తప్పు అంటే మీరు మీ తల్లిదండ్రులను కూడా గౌరవించకండి. అదే చెప్తున్నారు కదండి, వాళ్ళ దాంట్లో ఉంది కదా అది. అంటే తల్లిదండ్రులను ద్వేషించమని ఒక మతంలో ఉన్నటువంటి ఒక ఆయన చెప్పాడు. వీళ్ళు వ్యవహారికంలో అలా చేయట్లేదు కదా. మీరు మీ తల్లిదండ్రులను ద్వేషించండి, గౌరవించకండి. మీకు ఎవరైతే ఉపకారం చేస్తున్నారో వాళ్ళను కూడా ఏంట్రా నువ్వు నాకు చేసింది, నీకు మా దేవుడు చేపించాడు అనండి. ఎంతమంది నీకు ఉపకారం చేస్తారో చూద్దాం రేపటి నుంచి. ఇతర మతస్థుల ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి వస్తున్న మాట ఇది, సృష్టికర్తని పూజించాలి, సృష్టిని కాదు అని. కానీ సృష్టిని పూజించటం, సృష్టిని గౌరవించటం వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు మనం దానిని పూజించాలి అన్న దాని గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు.